క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచ కప్ సమరానికి భారత్ న్యూజిలాండ్ జట్లు సిద్దమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ సాయంత్రం జరగనున్న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మ్యాచ్కు సంబంధించిన మరింత సమాచారంపై క్రీడా విశ్లేషకులు సుధీర్ మహావాదితో మా ప్రతినిధి ముఖాముఖి. టీ20 ప్రపంచ కప్లో నేడు ఆసక్తికర పోరు జరుగుతుంది. ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ తలపనున్నాయి. ఇందుకోసం అహ్మదాబాద్ వేదిక అయింది. ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. సో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎవరు భారత్ అని ఎంతగానో ఎదురు చూస్తుంది. సో మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్ ఫైనల్ టైటిల్ మరొకసారి నెగ్గాలని, మొదటిసారి టైటిల్ నెగ్గాలని న్యూజిలాండ్ ఈ రెండు కూడా మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాయి. సో దీని మీద మన జట్లు బలాబలాలు ఏంటి, అటు న్యూజిలాండ్ ఏ విధంగా ఉంది, ఈరోజు మ్యాచ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, వినని విషయాలు మనతో మాట్లాడడానికి క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాది గారు మనతో పాటున్నారు. సార్ నమస్కారం. నమస్తే నాగాజీ, ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్ ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్, ఎలాంటి మ్యాచ్ ప్రేక్షకులకు అందబోతోంది? అబ్సల్యూట్లీ, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అండి, ఆసక్తికరంగా ఉంటుంది నాగార్జున, డౌటే లేదు. ఎందుకంటే టూ టీమ్స్ ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఏదైనా స్లైట్ ఎడ్జ్ ఎవరికైనా ఎక్కువగా ఉంది అంటే నేను అనుకుంటాను న్యూజిలాండ్కి ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. బికాస్ దే ఆర్ ఏ ఫెంటాస్టిక్ ఫీల్డింగ్ సైడ్ యాక్చువల్లీ. అండ్ టూ టీమ్స్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయినారు, ఎర్లీ హికప్స్ తర్వాత సెట్ అయిపోయినారు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ హ్యావ్ బీన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద టీమ్స్. ఎందుకంటే కోల్కతాలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాను ఓడించిన విధానం, అట్లాగే వెస్టిండీస్ను ఇండియా ఓడించిన విధానం, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఇండియా డిఫీటెడ్ ఇంగ్లాండ్, నాట్ హ్యాండ్స్ డౌన్గా కాకుండా కానీ దే స్కోర్డ్ ఏ గుడ్ విన్ యాక్చువల్లీ. సో అట్లా 2 కన్సిక్యూటివ్ విన్స్ తోటి ఇండియా కూడా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే సూపర్ 8లో మీరు చూసినట్లయితే ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఎవ్రీ మ్యాచ్ వాజ్ జస్ట్ లైక్ ఇండియాకు ఒక కీలకమైన మ్యాచ్గా తయారైపోయింది. అంటే దాదాపుగా ఇంపార్టెంట్ మ్యాచ్, నాకౌట్ లాగానే. మీకు జింబాబ్వే తోటి విక్టరీ అవసరం ఉండింది, వెస్టిండీస్ తోటి అవసరం ఉండింది, అండ్ ఇంగ్లాండ్ కూడా ఓడించాల్సింది. సో ఐ థింక్ బిట్ ఆఫ్ స్ట్రగుల్ వాజ్ దేర్, బట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో. కనుక కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఇండియన్ టీం గెయిన్ చేసుకుని ఉంటుంది. అండ్ థ్యాంక్స్ మెయిన్లీ టు నాగార్జున, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సంజు శాంసన్. యాక్చువల్లీ 2 మ్యాచెస్లో రియల్గా చెప్పాలంటే అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కారణంగానే ఇండియా గెలవగలిగింది. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో ఈ రోడ్ ఈజ్ లక్ అంటాం కదా, ఈ హ్యాడ్ అ బిట్ ఆఫ్ లక్ ఆల్సో, అది అవసరం కూడా. బట్ లక్ తర్వాత క్యాపిటలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ హైగా ఉంది కనుక లెట్స్ ఎక్స్పెక్ట్ గుడ్ పర్ఫార్మెన్స్ చూడండి. బట్ న్యూజిలాండ్ కెనాట్ బి టేకన్ ఫర్ గ్రాంటెడ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఓపెనర్ సంజు శాంసన్ మంచిగా డాషింగ్ ఓపెనింగ్ చేస్తున్నారు, కానీ మన అభిషేక్ శర్మ విషయంలో కొంత స్ట్రగుల్ అవుతున్నారు, ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకొక మ్యాచ్ అతను ఒక కంబ్యాక్ వస్తే కనుక భారత్కి భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నాగార్జున, ఈ వరల్డ్ కప్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియా ప్లేడ్ 5 T20 మ్యాచెస్ ఆడారు. 5 T20 మ్యాచెస్లో నేను 3 మ్యాచెస్ వెళ్ళి కవర్ కూడా చేశాను. నాగ్పూర్ ఐ వాజ్ దేర్, రాయ్పూర్ ఐ వాజ్ దేర్, అండ్ విశాఖపట్నం వి లాస్ట్ యాక్చువల్లీ. బట్ ఆ పర్టికులర్ మ్యాచెస్ నాగ్పూర్లో ఈ ప్లేడ్ అ బ్రిలియంట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది, చివరి వరకు కూడా కంటిన్యూ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్, కొంచెం ఇండిస్పొజిషన్ వలన ఒక మ్యాచ్ ఆడలేకపోయినాడు ఢిల్లీలో. ఆ తర్వాత మరొక మ్యాచ్లో కూడా రెస్ట్ ఇచ్చారు. అక్కడ కొంచెం అతనికి రిధమ్ అనేది బ్రేక్ అయింది. బట్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండి. రియల్గా చెప్పాలంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లను పక్కకు పెట్టడానికి చాలా రిస్కీ లాగా ఫ్యాక్టర్ కూడా కావచ్చు. బికాస్ అఫ్ కోర్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో కాదు, ఇంతకుముందు న్యూజిలాండ్ అగెన్స్ట్ కూడా T20 సిరీస్లో చక్కటి పర్ఫార్మెన్స్ కనబడ్డాడు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అతడు ఫెయిల్ అయినట్లయితే యు నెవర్ నో, వరుసగా 50s కొడతాడని మనం అనుకోం కదా. ఒకవేళ అతని నుంచి ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఇండియా రాబట్టలేకపోయినట్లయితే మెయిన్ అభిషేక్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈశాన్ కిషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కీ మ్యాచ్లో నేను అనుకుంటాను అంత రిస్క్ ఇండియా తీసుకోకపోవచ్చు, బికాస్ విన్నింగ్ కాంబినేషన్ తోటి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి నాకైతే. సో బౌలింగ్ విషయంలో కానీ వరుణ్ చక్రవర్తి విషయంలో డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే విన్నింగ్ కాంబినేషన్ కొనసాగిస్తారా, ఎలా ఉండవచ్చు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, దట్స్ ఎ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ ఆల్సో. ఎందుకంటే you see, if you are really confident of your batting abilities, you can definitely go for Kuldeep Yadav. ఇప్పుడు మీరు అడగొచ్చు, మీరు కెప్టెన్గా ఉంటే ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, యూ కెన్ ఆస్క్ మీ. నేను డెఫినెట్లీ నా బ్యాటింగ్ పైన నమ్మకం ఉండేదంటే ఐ కెన్ డెఫినెట్లీ గో ఫర్ అన్ ఎక్స్ట్రా బౌలర్. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చెప్పారు కదా, సీఫర్ట్ కానీ, అలెన్ కానీ, ఫిలిప్స్ కానీ, తర్వాత రచిన్ రవీంద్ర కూడా మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు. అంత పెద్ద ఫామ్ కనబరచలేదు అగైన్స్ ఇండియా T20 మ్యాచ్. బట్ ఈజ్ రియలీ కమింగ్ బ్యాక్ టు హిజ్ ఓన్. వరల్డ్ కప్లో కూడా పెద్ద స్కోర్స్ చేయలేకపోయాడు, బట్ ఈజ్ గెటింగ్ వికెట్స్, ఫీల్డింగ్ వెల్ అండ్ బ్యాటింగ్ వెల్ ఆల్సో నో యాక్చువల్లీ. తో కనుక కాన్ఫిడెన్స్ వస్తుంది కనుక వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. చాప్మన్, మిచెల్, శాంట్నర్, నీషమ్ ఆడినట్లే నిషమ్. సో అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉన్నటువంటి న్యూజిలాండ్ను ఫర్ ఎగ్జాంపుల్ కట్టడి చెయ్యాలి అంటే యూ డెఫినెట్లీ నీడ్ 1 బౌలర్. ఇప్పుడు అనుకుందాం
వికెట్ అయితే అంటున్నారు చాలా మంచి వికెట్ కావచ్చు బ్యాటింగ్ కానీ అంటున్నారు. మనం వికెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బ్యాటింగ్ చేసి 160 స్కోర్ చేశారు అనుకుందాం. ఆ 160 లోపు మీరు న్యూజిలాండ్ను డిఫెండ్ చేసుకోవాలి అంటే ఇట్ విల్ నాట్ బి ఈజీ అన్లెస్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా బౌలర్. అప్పుడు మీకు ఎక్స్ట్రా బౌలర్ యొక్క అవసరం పడుతుంది కనుక కుల్దీప్ యాదవ్ని ఇంక్లూడ్ చేసా కానీ తప్పే లేదు. మీరు అభిషేక్ శర్మ విషయం చాలా మంది అంటున్నారు, అది ఒక అభిషేక్ శర్మ రియల్గానే అందరూ వద్దు అనుకున్నట్లయితే దెన్ బ్రింగ్ కుల్దీప్ యాదవ్. వై యూ నీడ్ ఎ బ్యాటర్ యాక్చువల్లీ? మీకు సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు, ఈశాన్ కిషన్ పైన నమ్మకం ఉంది, తిలక్ వర్మ ఇస్ అ గుడ్ బ్యాటర్. సో శివం డుబే వరకు, అక్షర్ పటేల్ వరకు మీకు బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు వై డోంట్ యూ గో ఫర్ ఎ బౌలర్ యాక్చువల్లీ? ఐ థింక్ అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ ఈ వికెట్ పైన కొంచెం హెల్ప్ఫుల్ గా కూడా ఉండొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ గ్రౌండ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ గ్రౌండ్ లైక్ అదర్ గ్రౌండ్స్ నాగ్. సో అటువంటి గ్రౌండ్ లో నేను అనుకుంటాను కుల్దీప్ యాదవ్ తన వెరైటీ తోటి, బికాస్ ఈ బీట్స్ ద బ్యాట్స్మెన్ ఇన్ ద ఎయిర్, తన వద్ద చాలా వెరైటీ ఉంది. చైనామెన్ వేస్తాడు, తర్వాత ఆమోస్ వేస్తారు, ఈస్ గాట్ లాట్ ఆఫ్ వెరైటీ. అతని ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ అయినట్లయితే కూడా ఉపయోగపడదు. బట్ ఐ డోంట్ థింక్ ఇండియన్స్ విల్ రిస్క్, ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి మరొక ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది ప్రస్తుతం. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిచ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్, పిచ్ కండిషన్, తర్వాత టాస్ ఫ్యాక్టర్ ఎలా రోల్? టాస్ ఒక్కొక్కసారి మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, టాస్ ఎట్ ది సేమ్ టైమ్ గుడ్ టాస్ టు లూజ్ కూడా కావచ్చు, లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ముంబై. సూర్యకుమార్ వాజ్ హ్యాపీ వెన్ హి లాస్ట్ ద స్టార్ట్, వి వర్ లుకింగ్ టు బ్యాట్ అన్నాడు. సో ఈ హ్యాపీలీ బ్యాటెడ్ అండ్ హ్యాపీలీ ఇండియా పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. యాక్చువల్లీ కీలకమైనటువంటి మ్యాచెస్లో నేను ఎప్పుడు ఏమంటానంటే మై పర్సనల్ దిస్ థింగ్ ఈజ్ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ది ఆపోజిషన్ అండర్ ప్రెషర్. అట్లా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే అలా చాలాసార్లు మీరు చూసినట్లయితే జరిగింది కూడా. ఇండియా వుడ్ లైక్ టు బ్యాట్, ఇండియాకు నిజంగా చెప్పాలంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి స్కోర్ చేయడమే. ఈవెన్ దట్ హ్యాపెండ్ T20 మ్యాచెస్ లో అట్లాగే జరిగింది కూడా. T20 మ్యాచెస్ లో తిరువనంతపురం ఎగ్జాంపుల్ తీసుకోండి, 270 ఎప్పుడైతే కొట్టారో న్యూజిలాండ్ అండర్ ప్రెషర్, అట్లాగే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అదర్ మ్యాచ్ ఆల్సో ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ. సో బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్, బట్ వికెట్ ఎలా ఉంటుంది అనేది యూ కాంట్ సే. వికెట్ ఇప్పుడు మిక్చర్ ఆఫ్ దానిగా తయారు చేసి అంటున్నారు కనుక, బట్ ఇప్పటి వరకు చూసినట్లయితే అన్ని మ్యాచెస్లో మీకు బిగ్ స్కోరింగ్ మ్యాచెసే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా 200 స్కోర్ చేయగలిగింది, న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా టఫ్గానే జరిగింది. 190 స్కోర్స్ అయితే కామన్గా చూస్తుంటాం మనం. నాకు అనిపిస్తుంది 180 ప్లస్ కూడా పాసిబుల్ కావచ్చు ఈ రోజు వికెట్ పైన, వాట్ ఎవర్ వికెట్ ఇట్ మేబీ. ఐ థింక్ ఒకవేళ కనుక టాస్ గెలిచి మొదట కనుక న్యూజిలాండ్ బ్యాటింగ్ వస్తే ముందుగా ఉన్నటువంటి సైఫర్ట్ అండ్ అలెన్ ని ఎలా ఎదుర్కోవాలి, ఆ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా కట్టడి చేయాలి, స్ట్రాటజీ ఏ విధంగా ఫాలో అవ్వాలి మీరు చెప్పండి నాకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ ఆర్ సంజు శాంసన్ ఆడుతున్నప్పుడు ఎవరైనా కట్టడి చేయగలుగుతారా? డిఫికల్ట్ యాక్చువల్లీ. గతంలో మనం అనేది కదా, సేవాగ్ ఆడుతున్నప్పుడు కట్టడి, ఇట్స్ ఇంపాసిబుల్ టు స్టాప్ దెమ్ యాక్చువల్లీ, ఎందుకంటే మొన్న బేతల్ని కట్టడి చేయగలిగారా? సో సీఫర్ట్ అండ్ అలెన్ కి అటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి, అండ్ అలెన్ ఈజ్ ఎ మెచ్యూర్డ్ ప్లేయర్ అండి. 2024లో తను తన కెరియర్ రిస్క్ లో ఉన్నప్పుడు ఈ ప్రిఫర్డ్ ప్లేయింగ్ మోర్ టు T20 టోర్నమెంట్స్ దాన్ టు రాదర్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. కంట్రీకి ఇష్టపడలేదు, ఆ కాంట్రాక్ట్ ఒప్పుకోలేదు అసలు యాక్చువల్గా. ఈ వాంటెడ్ టు ప్లే ఎవ్రీవేర్. వెస్టిండీస్లో ఆడదాం అనుకున్నాడు, బిగ్ లీగ్లో ఆడాడు, అమెరికాలో, తర్వాత ఇంగ్లాండ్లో ఆడాడు, తర్వాత ఎవ్రీవేర్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ. అండ్ ఎవ్రీవేర్ ఆడిన తర్వాత తన బ్యాటింగ్లో ఒక మెచ్యూరిటీ అనేది కనబడుతుంది. ఈజ్ నాట్ ద సేమ్ అలెన్ వాట్ ఈ యూస్ టు బి ఇన్ ద పాస్. 2021లో వచ్చినటువంటి అలెన్ కాదు, తనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. షార్ట్ సెలెక్షన్ హ్యాస్ బిన్ ఎక్సలెంట్ యాక్చువల్లీ, అండ్ కాన్ఫిడెన్స్ ఈస్ చాలా హైగా ఉంది, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ అటువంటి ఫామ్లో ఉన్నటువంటి అలెన్ను కట్టడి చేయడం కూడా నేను అనుకుంటాను ఇట్ విల్ నాట్ బి ఈజీ. కావాల్సింది ఏంటంటే పవర్ ప్లేలోనే అవుట్ చేయాలి. పవర్ ప్లే దాటారు ఈ ఇద్దరు ఎవరో ఒక్కరైనా కానీ, మీరు అలెన్ పక్కకు పెట్టండి, సీఫర్ట్ అయినా కానీ, ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి రచిన్ కూడా, ఈ ముగ్గురులో ఎవరైనా కానీ ఒక 15-16 ఓవర్స్ ఉన్నారు అంటే ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ ది ఇండియన్స్ అండి. ఓకే, మీరు అన్నట్లు ఒకవేళ కనుక మనం ఒక టోటల్ హై స్కోరింగ్ మ్యాచ్ ఉండొచ్చా ఇది అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ బట్టి? ఫైనల్స్ లో ఎలాంటి ప్రెషర్ ఉంటుంది? ఒక్కొక్కసారి మనం చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ ఉండే గ్రౌండ్స్ లో కూడా చిన్న చిన్న ట్రిక్కీ స్కోర్స్ చూస్తుంటాం. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ. బట్ వికెట్ అయితే డెఫినెట్లీ మంచి వికెట్ అయితే తయారు చేస్తున్నారు. వీల్ డెఫినెట్లీ సీ వెరీ హై స్కోరింగ్ మ్యాచ్. డౌట్ 180 ప్లస్ అయితే మినిమం కావచ్చు, అంతకంటే ఏది వచ్చా కానీ బోనస్ ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు న్యూజిలాండ్ సైడ్ కూడా మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. సో ఈ ఇండియాని ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ లో మీరు అన్నట్టుగా ఇండియా, మనం ఆల్వేస్ వి టాక్ అబౌట్ బుమ్రా, వి టాక్ అబౌట్ హర్షదీప్, వి టాక్ అబౌట్ వరుణ్, కానీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. నాకు మీరు చెప్పినట్టుగా ఈక్వల్లీ గుడ్ స్ట్రెంత్ ఉన్నటువంటి బౌలింగ్ అటాక్. ఫర్గసన్ ఎలానైతే బుమ్రా ఒక ఓవర్లో మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయగలుగుతాడో, ఫర్గసన్ కెన్ డూ దట్ యాక్చువల్లీ. అతనికి స్లో బాల్స్ ఉన్నాయి, స్లో బౌన్సర్స్ వేసేటాలు రేర్ గా ఉంటారు. ఈ కెన్ డూ దట్ యాక్చువల్లీ. థింక్ పేస్ తో బీట్ చేయగలుగుతాడు, జెన్యూన్ పేస్ ఉంది, మామూలు పేస్ కాదు. తర్వాత ఇండియన్ కండిషన్స్ అతనికి ఏం కొత్త కాదు. అండ్ హెన్రీ
We all know that మంచి రికార్డు ఉంది. మంచి రికార్డు ఉంది ఇండియా పైన. అండ్ రీసెంట్ గా చాలా T20 మ్యాచెస్ లో కూడా అభిషేక్ శర్మను కూడా నేను అనుకుంటాను ఒకసారి డక్అవుట్ కూడా చేయగలిగాడు. సో దే ఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ యాక్చువల్లీ. రచిన్ రవీంద్ర కూడా యాడింగ్ టు దేర్ కలర్స్ అంటాం కదా, ఫ్లేవర్ ఈజ్ రియల్లీ బౌలింగ్ వెల్ యాక్చువల్లీ. వికెట్లు తీస్తున్నాడు, మంచి లైన్ లెంత్ లో బౌలింగ్ వేస్తున్నాడు, రిథమ్ అతనికి బ్యాక్ వచ్చింది బౌలింగ్ లో. అండ్ శాంటనర్ విషయం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, బికాస్ ఆన్ హిస్ డే యూ కెన్ గెట్ ఎనీబడి అవుట్ అండి. ఎంత మంచి బ్యాటర్ను కూడా అవుట్ చేసే అవుతాను. మళ్ళీ అలాగే వాళ్ళకు మెగున్ లాగా ఒక స్పెషలిస్ట్ బౌలర్ కూడా మొన్న యూజ్ చేశారు కదా సౌత్ ఆఫ్రికా తోటి. సౌత్ ఆఫ్రికా తోటి అతన్ని ఓన్లీ 1 ఓవర్ ఎందుకు వేయించారు అంటే తర్వాత అవసరం పడలేదు రియల్గా చెప్పాలంటే, బికాస్ ఎవ్రీ అదర్ బౌలర్ వాజ్ డూయింగ్ ద జాబ్ కనుక అవసరం పడలేదు. బట్ ఇఫ్ హీఈస్ ఇంక్లూడెడ్ ఆల్సో ఈ కెన్ పోజ్ ప్రాబ్లమ్స్ టు ద లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్. అయితే ఓకే సార్, ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా ఎలాంటి మ్యాచ్ మనం చూడబోతున్నాం సార్? ఎలాంటి హై వోల్టేజ్ చూడబోతున్నాం? ప్రేక్షకులకి, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఎలాంటి మ్యాచ్ అందబోతుంది? నాకు 1 lakh ప్లస్ క్రౌడ్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి, కిక్కిరిసిపోతుంది స్టేడియం అయితే, ఎక్కడ కేరీలంతా వినబడితే. బట్ మొన్న సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా వీ హ్యావ్ టు యాడ్ దట్ ఆల్సో. ఎందుకంటే అతను ఏమన్నాడంటే ఈ ఓవర్ మధ్యలో పర్వాలేదు కానీ ఆ డీజేలు అనేవి విత్ ది బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్నది ఎవరికైనా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అండ్ ఆ లేజర్ షోస్ విషయం కూడా చాలా మాట్లాడారు. ఎందుకంటే ఒక్కసారి మీ ఐసైట్ చాలా ఇంపార్టెంట్, మీకు కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు మీకు ఫీల్డ్లో కాన్సన్ట్రేషన్ కావాలి, బ్యాటింగ్ చేసినప్పుడు కావాలి, బౌలింగ్ చేసినప్పుడు కావాలి. సో అది కొంచెం దెబ్బతిన్నకుండా చూడడం అనేది కూడా చాలా, ఎందుకంటే బికాస్ హ్యూజ్ క్రౌడ్స్ ఉంటాయి. అండ్ 1 lakh ప్లస్ నేను అనుకుంటాను 110, 120 వరకు కూడా పోవచ్చు. సో అటువంటి క్రౌడ్స్ ముందు ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఐ థింక్ ఇట్ విల్ బి సీసా బ్యాటిల్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఇండియాని మాత్రం క్లియర్ ఫేవరెట్ అని మనం చెప్పలేం. లాస్ట్ 2 మ్యాచెస్లో మొమెంటం వచ్చా కానీ మంచి విక్టరీ సాధించా కానీ న్యూజిలాండ్ అగైనెస్ట్ నేను అనుకుంటాను ఇండియా, అఫ్కోర్స్ రికార్డు ఉండవచ్చు ఇండియాకు T20లో ఇండియాకు, బట్ న్యూజిలాండ్ కూడా నేను అనుకుంటాను మంచి విక్టరీస్ సాధిస్తూ వచ్చింది అగైనెస్ట్ ఇండియా ఇన్ ఇంపార్టెంట్ మ్యాచెస్. సో దే కెనాట్ బి టేకెన్ లైట్లీ టుడే, దే షుడ్ నాట్ బి. మన ఇండియాలో ఆడడం, ఇంకోటి మనకి అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఆడడం, చాలా మంది IPL పార్ట్ ఆఫ్ వాళ్ళు ఉంటారు కనుక ఐ థింక్ కండిషన్స్ ఏం కొత్త కాదు. అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా హైగా ఉంది. వాళ్ళు కూడా కపుల్ ఆఫ్ గుడ్ విన్స్ సాధించి ఫైనల్లో ప్రవేశించారు కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ ఫైనల్ టుమారో టుడే. సో ఇంకో మీరు అన్నట్లు ఆల్రెడీ గతంలో ఉన్నట్టు కొన్ని మైనస్లు కూడా ప్లస్ చేసుకున్నారు. ఎందుకంటే గతం మ్యాచ్ చూస్తే కనుక మన సెమీఫైనల్ లో కూడా ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు, క్యాచెస్ చాలా కీ రోల్ ప్లే చేసి క్యాచెస్. మీరు ఫీల్డింగ్ విషయం మాట్లాడారు కనుక ఇండియన్ ఫీల్డింగ్ లాస్ట్ మ్యాచ్ లో చాలా తేడా కనబడింది. మీరు అన్నట్టుగా అక్షర్ పటేల్, తిలక్ వర్మ లాంటి వాళ్ళు ప్రతిసారి చేస్తుంటారు. హార్దిక్ పాండ్యా విషయం చెప్పే అవసరం లేదు, శివం ఆల్సో టేక్స్ గుడ్ క్యాచెస్. బట్ కొంతమంది మిగతా వాళ్ళు కూడా ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటాం కదా, పుట్టింగ్ దేర్ హార్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్ అంటాం కదా, అట్లా కనబడింది. బట్ కంపారిజన్ లో న్యూజిలాండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫీల్డింగ్ సైడ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఆస్క్ ఫిలిప్స్ టు ఫీల్డ్ ఎట్ పాయింట్, ఈ కెన్ డూ దట్. ఎక్కడైనా పెట్టండి చేయగలుగుతాడు, క్యాచెస్ తీసుకోగలుగుతాడు. సో న్యూజిలాండ్ ఫీల్డ్లో నేను అనుకుంటాను మరింత దాన్ని ఏమంటారంటే వాళ్ళకు ఎగ్జుబరెన్స్ ఉంది కనుక, అంటే అథ్లెటిసిజం ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక ఐ థింక్ దే ఆర్ బెటర్ ఫీల్డింగ్ సైడ్ దాన్ ఇండియా. సో ఫైనల్లీ ఈ రోజు ఇండియా మ్యాచ్ గెలాలంటే ఈ న్యూజిలాండ్ ని ఫైనల్ గా ఎలా కట్టడి చేయాలి సార్? ఇఫ్ న్యూజిలాండ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళని 200 లోపు కట్టడి చేయడం, 190 లోపు కట్టడి చేయడమే చాలా ఇంపార్టెంట్. బికాస్ 190 కూడా ప్రెషర్ లో చేంజ్ చేయడం అనేది కష్టం అవుతుంది. బికాస్ హోల్ క్రౌడ్, హోల్ కంట్రీ, అండ్ ఇక్కడే కాకుండా చాలా మంది కూడా వాచ్ చేస్తుంటారు కనుక ఐ థింక్ న్యూజిలాండ్ 180 లోపు కట్టడి చేయడం చాలా, 190 మాక్సిమం చేసినట్టయితే. ఆర్ ఇఫ్ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ నేను అనుకుంటాను 200+ స్కోర్ చేసినట్లయితే ఇట్ విల్ బి ఈజీ. బట్ 180, 170 లోపు స్కోర్ చేసినట్లయితే న్యూజిలాండ్ కెన్ చేజ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటిల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగార్జున. సో అదే సుధీర్ మహావాది గారు చెప్తున్నారు. సో ఒకవేళ కనుక ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే కనుక 190+ టోటల్ ఇస్తే కనుక న్యూజిలాండ్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానికంటే తక్కువ టోటల్ ఉంటే కనుక న్యూజిలాండ్ ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఓపెనర్లు చాలా డాషింగ్ ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళని ఆపడం కష్టం అని చెప్తున్నారు. ఒకవేళ కనుక మొదట బ్యాటింగ్ కనుక న్యూజిలాండ్ చేయాల్సి వస్తే వాళ్ళు 180 లోపు, 170, 180 లోపు కట్టడి చేస్తే కనుక ఈజీగా ఈ మ్యాచ్ విన్ అవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా పిచ్ కండిషన్స్ అండ్ టాస్ ఫ్యాక్టర్ మీద చాలా కీ రోల్ ప్లే చేస్తుందని సుధీర్ మహావాద్ చెప్తారు. ఓవరాల్గా ఇండియన్ సైడ్ గతంలో ఉన్నటువంటి జట్టుతో పోలిస్తే కనుక ఇప్పుడు కొన్ని మెరుగుపరుచుకొని అన్ని విభాగాల్లో బాగుందని చెప్పేసి సుధీర్ మహావాద్ చెప్తున్నారు. ఓటు